కొంతమందికి మలద్వారం దగ్గరికి చేతులు ఎక్కువగా వెళ్ళి అక్కడ కాస్త గోక్కోవాలనిపిస్తుంది. మనం నుంచున్న భంగిమను కూడా కాస్త యాంగిల్ మార్చి మరీ అట్లా గోకితే తప్ప వేళ్ళు అక్కడికి వెళ్ళవు. అలా గోకుతుంటే స్వర్గం కనపడినట్టు ఉంటుంది అక్కడ. అంటే అలా ఎవరికైనా మలద్వారం దగ్గరికి చేతులు వెళ్ళి జల బాగా పుడుతున్నది అంటే ఏమైనట్టు అనుకున్నారు? నులిపురుగులు రాత్రిపూట ఆ భాగానికి వచ్చి ఎక్కువ గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట. ఆ భాగంలో గుడ్లు ఎక్కువ పెట్టినప్పుడు మలద్వారం దగ్గర అవి ఉన్నప్పుడు ఎక్కువగా జల పుట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే ఆ మలద్వారం దగ్గర జల పుడుతున్నప్పుడు ఆ నులిపురుగులు లాంటివి పెరగకుండా ఆ జలను తగ్గించుకోవటానికి న్యాచురల్ ఆయిల్ ఒకటి ఉపయోగపడుతుంది. అదే వేప గింజల నుంచి తీసిన వేప నూనె. ఒరిజినల్గా వేప నూనె మార్కెట్లో దొరికే దగ్గర మనం కొనుక్కు తెచ్చి పెట్టుకుని ఆ వేప నూనెని 2-3 డ్రాప్స్ తీసుకుని ఆ మలద్వారం దగ్గర చుట్టూరు పూసేసి మనం ఏదైనా అండర్వేర్ వేసుకున్నా లేకపోతే నైట్ టైం రాసుకుని పడుకున్నా అట్లా ఒక 5-6 రోజులు 4 రోజులు రాసేసరికి మలద్వారం దగ్గర ఆ నులిపురుగులు పెట్టిన గుడ్లు లాంటి శుభ్రంగా చచ్చిపోతాయి అన్నమాట. ఆ జల ఆటోమేటిక్గా అక్కడ వచ్చే ఇన్ఫ్లమేషన్ మంచిగా న్యాచురల్గా తగ్గిపోతుంది అనమాట. ఇంకా వేరే మందులు ఏమి జోలికి వెళ్లకుండా వేప నూనెతోనే న్యాచురల్ పరిష్కారం ఇట్లాంటి పొందొచ్చు. కొంతమందికి లోపల నులిపురుగులు లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించుకోవాలంటే ఇంత వేపాకు 2 లీటర్ల నీళ్ళలో వేసి మరిగిచ్చి గోరెచ్చగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసి ఆ వేపాకు నీరు ఎనిమా డబ్బాలో పోసి మలం ప్రేగులో కనుక ఎనిమా ద్వారా ఎక్కించుకుంటే ఆ లోపల ఆ నులిపురుగులు చచ్చిపోవడానికి కూడా వేప నీరు ఎనిమా చక్కగా ఉపయోగపడుతుంది. బాహ్యంగా జల తగ్గటానికి, జల రావటానికి ఆధారమైన ఆ నులిపురుగు లోపల చచ్చిపోవడానికి 2 రకాల రెమెడీస్ మీరు ఇంట్లో చేసుకుంటే మలం ప్రేగు శుద్ధిగా ఉంటుంది. అలాంటివన్నీ క్రిములను చంపేసుకోవటానికి, మలం ప్రేగును శుద్ధిగా ఉంచుకోవటానికి ఇలాంటి 2 సొల్యూషన్స్ ఉపయోగించుకుంటే మంచిది.